డీటెయిల్స్ చూస్తే భద్రాచలంలో గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. వరద ప్రవాహం 48 అడుగులు దాటింది. దాంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రజలు ఎవరూ నది దగ్గరకు పోవద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఎగువ నుంచి భద్రాచలానికి పోటెత్తిన వరద పోటెత్తుతుంది. ఈ పరిణామాలతో లోతట్టు ప్రాంతాల ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ ఆదేశించారు. భద్రాచలంలో గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. ఇక వరద ప్రవాహం 48 అడుగులు దాటింది. దాంతో రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అధికారులు. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిని అడిగి తెలుసుకుందాం. రవి, శంకరి, భారీ వర్షాలు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతుంది. 48 అడుగులు దాటడంతో సిడబ్ల్యూసీ లెక్కల ప్రకారం రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం 48 అడుగుల వద్ద 11,44,000 క్యూసెక్ల నీరు డిశ్చార్జ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో 53 అడుగులకు చేస్తే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సిడబ్ల్యూసీ ఫోర్కాస్ట్ ప్రకారం ఈ రోజు 50 అడుగులు దాటే అవకాశం ఉంది. ఎగువ ప్రాంతం నుంచి అదే విధంగా వరదలు వస్తే 53 అడుగులు దాటితే రేపు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం యాజ్ ఆఫ్ నౌ చూస్తే భద్రాచలం నుంచి టువార్డ్స్ ఏపీ, ఒడిశా, ఛత్తీస్గఢ్ వెళ్లే జాతీయ ప్రధాన రహదారిపై పలు చోట్ల వాటర్ లాగింగ్ వల్ల మొత్తం కూడా రాకపోకలన్నీ నిలిచిపోయిన పరిస్థితి. అదేవిధంగా 50 అడుగులు దాటిన తర్వాత భద్రాచలం నుంచి టువార్డ్స్ చల్ల, దుమ్ముగూడెం వైపు కూడా రాకపోకలు కొంత ఇబ్బంది ఉంటుంది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వానికి ఎలాంటి చెడ్డ పేరు రాకుండా వెంటనే అధికారులు సకాలంలో స్పందించాలని కూడా ఇప్పటికే మంత్రి తుమ్మల అధికారులకు స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. జిల్లా కలెక్టర్ అండ్ ఎస్పీ కూడా ఫీల్డ్ లెవెల్లో ఉండేప్పటికీ మానిటర్ చేసిన పరిస్థితి ఉంది. గతంలో చూస్తున్నట్లయితే భద్రాచలం కరకట్ట వద్ద ఫ్లూయిజ్ గేట్లు మరమ్మత్తు లేకపోవడం, మోటార్లు సరిగా పనిచేయకపోవడం వల్ల అన్నదాన సత్రంలో కూడా వరద నీరు పోటెత్తిన పరిస్థితి. అలాంటి ఈసారి పునరావృతం అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. గతంలో కేసీఆర్ సర్కార్ ఇక్కడ, అక్కడ జగన్ సర్కార్, రెండు ప్రభుత్వాలు కూడా ఈ బోర్డర్లో ఉన్న విలేజెస్ పట్ల, వరదల పట్ల సకాలంలో స్పందించబోవడం వల్ల పెద్ద ఎత్తున కూడా విపత్కర పరిస్థితి కనిపించింది. అలాంటివి జరగకూడదని కూడా ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఒక చూస్తే భద్రాచలం వద్ద ప్రస్తుతం 48 అడుగులు దాటింది. ఎగువ నుంచి అదే విధంగా వరద ఫ్లో కనుక ఉంటే రేపు 53 అడుగులు దాటితే మూడో ప్రమాద హెచ్చరిక తర్వాత వాటర్ లాగింగ్స్ పెరిగేటప్పుడు రాకపోకలు కూడా కొంత ఇబ్బంది ఉంటుంది. ముఖ్యంగా అత్యవసర వైద్య సదుపాయాలకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా డిప్లాయ్ చేసిన పరిస్థితి ఉంది. మొత్తం చూస్తే భద్రాచలం వద్ద ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కూడా వరదలను మానిటర్ చేయాలనే ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా యంత్రాంగం సన్నద్ధంగా ఉన్న పరిస్థితి ఉంది.